ఒక దేశం తన ప్రజలను రక్షించడానికి 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేశంలోకి దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నైన్టీన్ 76లో జరిగిన ఈ యథార్థ సంఘటన ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగిన ఒక కథ. అదే ఆపరేషన్ థండర్బోల్ట్. అసలు ఈ ఆపరేషన్ థండర్బోల్ట్ అంటే ఏంటి? ఇది ఎలా మొదలైంది? ఈ ఆపరేషన్లో ఎవరెవరు ఉన్నారు? ఈ ఆపరేషన్ థండర్బోల్ట్ చరిత్రలో నిలిచిపోవడానికి కారణాలేంటి? ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం పదండి. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పిన్ టు పిన్ ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, స్టోరీలోకి పరకాయ ప్రవేశం చేసేద్దాం పదండి. ఇక స్టోరీలోకి వెళ్తే 1976 జూన్ 27 ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఇజ్రాయెల్ దేశంలోని టెల్ అవీవ్ నగరం నుండి బెన్ గునియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక పెద్ద విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ విమానం పేరే ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139. ఈ విమానం టెల్ అవీవ్ నుండి గ్రీస్ రాజధానికి ఏథెన్స్ మీదుగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు వెళ్ళాలి. విమానంలో ప్రయాణికులు ఒక్కొక్కరిగా తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఎయిర్ హోస్టెస్లు అందరికీ సూచనలు ఇస్తున్నారు. దయచేసి మీ సీట్లలో కూర్చోండి, సీట్ బెల్ట్ ధరించండి అంటూ. ఈ విమానాన్ని నడిపిస్తున్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, చాలా అనుభవం కలిగిన ఒక పైలట్, కెప్టెన్ మిచెల్ బాకోస్. ఇక విమానం రన్వే మీద వేగంగా పరిగెత్తి ఆకాశంలోకి ఎగిరింది. ఇక అంతా నార్మల్గా సాగుతుంది. విమానంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం, మరికొందరు కిటికీ బయట మేఘాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని గంటల తర్వాత విమానం గ్రీస్లోని ఏథెన్స్ విమానాశ్రయంలో దిగింది. ఇది సాధారణ స్టాపే. ఇప్పట్లాగానే ఇక్కడ విమానం ఇంధనాన్ని నింపుకొని అక్కడి నుంచి ప్యారిస్కి బయలుదేరుతూ ఉంటుంది. ఆ రోజు కూడా అలాగే విమానం ఇంధనం కోసం అక్కడ ఆపడం జరిగింది. కొంతమంది ప్రయాణికులు ఎక్కారు, కొందరు దిగారు. ఆ రోజు అక్కడి నుండి 58 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఎక్కారు. వాళ్ళల్లో చాలామంది ప్యారిస్కు వెళ్లాల్సిన వాళ్లే. ఆ 58 మందిలో 4 వ్యక్తులు మాత్రం సాధారణ ప్రయాణికుల్లా కనిపించలేదు. వాళ్ళు ఒక భయంకరమైన ప్లాన్తో ఆ విమానం ఎక్కినట్టు తెలుస్తోంది. ఇప్పుడు విమానం ప్యారిస్ వైపు ప్రయాణిస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో ప్యారిస్ చేరుకుంటామన్న ఆనందంలో ప్రయాణికులు ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు, ఇంకొన్ని నిమిషాల్లో ఈ ప్రయాణం ఒక భయంకరమైన సంఘటనగా మారబోతోందని. ఇక విమానం కొంత ఎత్తుకు చేరుకున్న వెంటనే అకస్మాత్తుగా 4 వ్యక్తులు తమ సీట్ల నుంచి లేచి నిలబడ్డారు. వారి చేతుల్లో ఉన్నాయి తుపాకులు, హ్యాండ్ గ్రానైట్లు. విమానం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ప్రయాణికులందరి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక హైజాకర్ గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఇది హైజాక్, ఎవరు కదలొద్దంటూ. ప్రయాణికులు కేకులు వేయడం ప్రారంభించారు. ఇంతలో ఇక ఒక హైజాకర్ వేగంగా కాక్పిట్ వైపు పరిగెత్తాడు. అతను తుపాకీని పైలట్పై గురిపెట్టి ఈ విమానాన్ని ప్యారిస్ వైపు కాదు, లిబియా వైపు తీసుకువెళ్ళండి అంటూ. 248 మంది ప్రయాణికులు అలాగే 12 మంది సిబ్బంది ఉన్న ఈ విమానం తీవ్రవాద చేతుల్లో హైజాక్ అయింది. ఈ 4 హైజాకర్లో 2 పాలస్తీనా తీవ్రవాద సంస్థ PFLPకి చెందిన వాళ్ళు, మరో 2 జర్మనీకి చెందిన రెవల్యూషనరీ సెల్స్ అనే సంస్థ సభ్యులు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒకటే లక్ష్యం, ఈ విమానాన్ని వాళ్ళు చెప్పిన చోటికి తీసుకువెళ్ళడమే. వాళ్ళు పైలట్ను గన్తో బెదిరిస్తూ ప్యారిస్కు కాదు, లిబియాకు తీసుకువెళ్ళండి అంటూ. పైలట్కి మరో మార్గం లేక విమానాన్ని లిబియా వైపు తిప్పాడు. ఇక హైజాకర్లు పైలట్ను బెదిరించిన వెంటనే విమానం దిశ మారింది. ఇప్పుడు అది ప్యారిస్ నుంచి లిబియా వైపు పయనిస్తోంది. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ పూర్తిగా భయంతో నిండిపోయారు. ఎవరూ మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. కొంతమంది నిశ్శబ్దంగా ప్రార్థిస్తున్నారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత లిబియా దేశంలోని బెంగాజీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఇక విమానాన్ని కొన్ని గంటల సేపు అక్కడ నిలిపారు. ఆ విమానానికి ఇంధనం చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళు వెళ్లే గమ్యం ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి. అదే సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. విమానంలో ఒక మహిళ, ప్యాట్రిసియా మార్టెల్ అనే ఒక బ్రిటన్లో జన్మించిన ఒక ఇజ్రాయెల్ మహిళ, ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైనట్లు, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు, గర్భస్రావం జరిగినట్లు ఆ హైజాకర్లను నమ్మించడానికి ప్రయత్నించింది. మొదట హైజాకర్లు ఆమె మాట నమ్మలేదు, కానీ ఆమె పరిస్థితి చూసి చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు. ప్యాట్రిసియా మార్టిన్ను బెంగాజీ విమానాశ్రయంలోనే విడుదల చేసేశారు. ఆమె బయటకు వచ్చిన వెంటనే ఈ హైజాక్ వార్త ప్రపంచమంతా వ్యాపించింది. టెలివిజన్ ఛానల్స్లో, రేడియో స్టేషన్స్లో ఎక్కడ చూసినా ఈ వార్తే వినిపిస్తోంది.
ఒక అంతర్జాతీయ విమానం హైజాక్ అయింది. ఇంతలో ఈ వార్త ఇజ్రాయెల్ ప్రభుత్వం చెవిన పడింది. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులలో చాలామంది ఇజ్రాయెల్ పౌరులే. ఇక ఇజ్రాయెల్ దేశంలో భయంతో పాటు ఆందోళన మొదలైంది. ప్రతి కుటుంబం మన వాళ్ళు సురక్షితంగా ఉన్నారా అంటూ. ఇక అసలు కథ ఇక్కడి నుంచి మొదలవుతోంది. ఇక విమానానికి ఇంధనం నింపేశారు. ఇక హైజాకర్లు పైలట్కి మరో ఆదేశం ఇచ్చారు. ఇప్పుడు మనం ఉగాండా దేశానికి వెళ్తున్నాం, పైలట్ని మళ్ళీ మార్గం మార్చడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. విమానం మళ్ళీ ఆకాశంలోకి ఎగిరింది. ఇజ్రాయెల్ నుండి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగాండా వైపు విమానం వెళ్తోంది. చాలా గంటల ప్రయాణం తర్వాత రాత్రి సమయంలో విమానం చివరికి ఉగాండాలోని ఎంటెబే విమానాశ్రయంలో దిగింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. విమానాశ్రయం చుట్టూ ఉగాండా సైన్యం నిలబడి ఉంది. ప్రయాణికులు అది చూసి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, మమ్మల్ని రక్షించడానికి సైన్యం వచ్చిందంటూ వాళ్ళు ఆనందంతో ఉబ్బితబ్బారు. అసలు విషయం తెలిసాక ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఉగాండా సైన్యం మనల్ని రక్షించడానికి కాదు, హైజాకర్లకు సహాయం చేయడానికి వచ్చినట్లు తెలిసి. ఇక హైజాకర్ల వెనుక మరో శక్తివంతమైన వ్యక్తి ఒకతను ఉన్నాడు. అతనే ఉగాండా అధ్యక్షుడు ఈదీ అమీన్. ఇక ఇప్పుడు ఈ కథలో పరిస్థితి మరింత టెన్షన్గా మారబోతోంది. ఎంటెబా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను విమానం నుండి బయటకు తీసుకొచ్చారు. వాళ్లను విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవనంలోకి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్లను బందీలుగా ఉంచడం జరిగింది. ఇక ఈ హైజాకర్లకు మరికొంతమంది ఉగ్రవాదులు తోడయ్యారు. ఇక మొత్తంగా 9 మంది ఉగ్రవాదులు అక్కడ చేరారు. వాళ్ళందరూ తుపాకులతో ప్రయాణికులను భయపెట్టడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి హైజాకర్లు ప్రయాణికులందరినీ 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ ఇజ్రాయెల్ పౌరులు, రెండో గ్రూప్ ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు. ఇక ఇజ్రాయెల్ పౌరులను ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టారు. మిగతా దేశాల ప్రజలను మరో గదిలో ఉంచారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా హైజాకర్ల నియంత్రణలో ఉంది. హైజాకర్లు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఒక డిమాండ్ కోరారు. ఇజ్రాయెల్, కెన్యా, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ అలాగే స్విట్జర్లాండ్ జైళ్లలో ఉన్న తమ 53 మంది ఖైదీలను విడుదల చేయాలని. ఆ ఖైదీలలో 40 మంది ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. మిగిలిన 13 మంది ఇతర దేశాల జైళ్లలో ఉన్నారు. ఇక అదే కాకుండా $5 మిలియన్ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. జూలై 1 లోపు మా డిమాండ్లు నెరవేర్చకపోతే మేము బందీలను చంపేస్తామంటూ వాళ్ళు హెచ్చరించారు. ఈ వార్త ప్రపంచమంతా షాక్కు గురి చేసింది. ఇప్పుడు అందరి కళ్ళు ఇజ్రాయెల్ ప్రభుత్వం వైపే ఉన్నాయి. ఇజ్రాయెల్ హైజాకర్ల మాట వింటుందా లేక తమ ప్రజల్ని రక్షించుకుంటోందా అని. మొదట ఇజ్రాయెల్ ప్రభుత్వం శాంతి మార్గంలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించింది. ఇజ్రాయెల్ ఒక ప్రత్యేక వ్యక్తిని ఈ పని కోసం పంపింది. అతను రిటైర్డ్ IDF అధికారి బరోచ్ బర్లేవ్. అతనికి ఈదీ అమీన్తో పాత స్నేహం ఉంది కాబట్టి అతను మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని ఆశించారు. కానీ ఈదీ అమీన్ ఆ మాటలను వినడానికి కూడా సిద్ధంగా లేడు. ఇప్పుడు ఇజ్రాయెల్కు స్పష్టమైంది, ఇది సాధారణ సమస్య కాదు, ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని. ఇక ఇజ్రాయెల్ ప్రభుత్వం బయటకు చెప్పకుండా రహస్యంగా ఒక రెస్క్యూ ఆపరేషన్ గురించి ఆలోచించడం ప్రారంభించింది. అది చరిత్రలో నిలిచిపోయే ఆపరేషన్. అదే ఆపరేషన్ థండర్ బోల్ట్. ఇక ఈ కథలో అత్యంత కీలకమైన భాగం మొదలవబోతుంది. ఇక్కడ నుంచి నిజమైన రహస్య ఆపరేషన్ ప్లాన్ మొదలవుతోంది. ఈ హైజాకర్లు తమ డిమాండ్లు ప్రకటించిన తర్వాత ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది, ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? హైజాకర్లు అనుకున్నది ఒక్కటే, ఇజ్రాయెల్ భయపడుతోంది, వాళ్ళ మాట వింటోందని, ఖైదీలను విడుదల చేస్తోందని. కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం మరో ఆలోచనలో ఉంది. బయటకు మాత్రం హైజాకర్లతో చర్చలు చేస్తున్నట్లు కనిపించిన లోపల ఒక రహస్య ప్రణాళికను రూపొందించుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని ఇటాజ్ రాబిన్ అలాగే రక్షణ మంత్రి షిమోన్ పెరెస్ వెంటనే తమ గూఢచారి సంస్థ మోసాదును పిలిపించింది. వాళ్ళకు ఒక ఆదేశం ఇచ్చింది, ఎంటెబే విమానాశ్రయం గురించి పూర్తి వివరాలు కావాలని. ఇక అక్కడ హైజాకర్లు బంధించిన చోటు, ఆ విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవనం, అక్కడ జరుగుతున్న ప్రతి కదలికను మాకు తెలియజేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం మొసాద్ను కోరింది. ఇక మొసాద్ తన పనిని ప్రారంభించింది. ఇక టెర్మినల్ భవనాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇజ్రాయెల్ కంపెనీ నిర్మించింది. అంటే ఆ భవనం గురించి ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే పూర్తి మ్యాప్ ఉంది. ప్రతి గది, ప్రతి తలుపు, ప్రతి మార్గం, ఇది ఇజ్రాయెల్కు ఒక పెద్ద ప్రయోజనంగా మారింది. మొసాద్ ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్ ప్రత్యేక కమాండో యూనిట్కు పంపింది. ఆ యూనిట్ పేరే సైరెట్ మత్కల్. ఇది ఇజ్రాయెల్లో అత్యంత శక్తివంతమైన స్పెషల్ ఫోర్సెస్ టీం. ఈ టీంకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి యోనాథన్ నేతన్యాహు, ధైర్యవంతమైన కమాండర్.
ఇప్పుడు ఇజ్రాయెల్ ముందు ఒక పెద్ద సమస్య ఉంది, అదే ఉగాండా. ఇజ్రాయెల్ నుండి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఉగాండా. అంత దూరం వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేయడం చాలా కష్టం. మధ్యలో ఇంధనం కూడా నింపుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ మరో దేశం సహాయం కోరింది. ఆ దేశం పేరే కెన్యా. ఇక కెన్యా ప్రభుత్వం ఇజ్రాయెల్కు రహస్యంగా సహాయం చేయడానికి ఒప్పుకుంది. వాళ్ళు నైరోబీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు అనుమతిచ్చారు. ఇక ప్లాన్ పూర్తయింది. ఇక ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశం జరిగింది. అక్కడ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. హైజాకర్ల మాట వినడం కాదు, తమ ప్రజలను సైనిక ఆపరేషన్ ద్వారా రక్షించాలని. అలా చరిత్రలో నిలిచిపోయే ఒక ప్రమాదకరమైన మిషన్ ప్రారంభమైంది. దానికి పేరు పెట్టారు ఆపరేషన్ థండర్ బోల్ట్. 1976 జూలై 3 హైజాకర్లు ఇచ్చిన చివరి గడువు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి బాగా తెలుసు, సమయానికి చర్య తీసుకోకపోతే 100 మంది పైగా బందీలు ప్రాణాలు కోల్పోవచ్చని. కాబట్టి ఇజ్రాయెల్ వెంటనే ఆపరేషన్ థండర్ బోల్ట్ ప్రారంభించింది. ఈ మిషన్కు నాయకత్వం వహిస్తున్నాడు బ్రిగేడియర్ జనరల్ డాన్ షోమ్రేన్. భూమిపై జరిగే ఆపరేషన్ బాధ్యతలను కమాండర్ యోనాథన్ నెతన్యాహుకు ఇచ్చారు. ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన 4 భారీ C-130 హెర్క్యులిస్ విమానాలు మిషన్ కోసం సిద్ధమయ్యాయి. ఈ విమానాల్లో దాదాపు 200 మంది కమాండోలు అలాగే పారాషూటర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన సైనికులు. ఒక విమానం ప్రత్యేకంగా బందీలను తిరిగి తీసుకురావడానికి ఖాళీగా ఉంచారు. ఈ మిషన్కు మరో 2 బోయింగ్ 707 విమానాలు కూడా జతయ్యాయి. ఒకటి కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కోసం, ఇంకోటి కెన్యాలోని నైరోబీ విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. రాత్రి సమయం ఇజ్రాయెల్ నుండి బయలుదేరాయి. ఈ ప్రయాణం చాలా ప్రమాదకరం, ఎందుకంటే విమానాలు మధ్యలో చాలా దేశాల గగనతలం దాటాలి. ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా ఈ దేశాల రాడర్లు విమానం గుర్తిస్తే మిషన్ మొత్తం ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే పైలట్లకు ఒక ముఖ్య ఆదేశం ఇచ్చారు, చాలా తక్కువ ఎత్తులో ఎగరాలి. అలా చేస్తే రాడర్లు గుర్తించలేవు. అన్ని విమానాలు ఎర్ర సముద్రం మీదుగా నిశ్శబ్దంగా ప్రయాణించాయి. గంటల తరబడి ప్రయాణం తర్వాత విమానాలు ఆఫ్రికా ఖండానికి చేరుకున్నాయి. ఇప్పుడు వాళ్ళ గమ్యం చాలా దగ్గరలోనే ఉంది, అదే ఉగాండా సరిహద్దు. కొద్దిసేపటికి మొదటి విమానం ఎంటెబే విమానాశ్రయం వైపు దిగడం ప్రారంభించింది. రాత్రి సమయం దాదాపు 11 గంటలు. విమానాశ్రయం చాలా నిశ్శబ్దంగా ఉంది. విమానం రన్వే మీద నెమ్మదిగా ల్యాండ్ అయింది. ఆశ్చర్యంగా ఉగాండా సైన్యం ఈ విమానాన్ని అనుమానించలేదు, ఎందుకంటే ఆ విమానం ఉగాండా సైనిక విమానంలా కనిపించేలా పెయింటింగ్ చేయబడింది కాబట్టి. విమానం ల్యాండ్ అయిన వెంటనే దాని వెనుక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అక్కడి నుండి బయటకు వచ్చింది ఒక నలుపు రంగు మెర్సిడీస్ కార్, అలాగే 2 ల్యాండ్ రోవర్స్ వాహనాలు. ఆ వాహనాల్లో 35 మంది ఇజ్రాయెల్ కమాండోలు ఉన్నారు. వాళ్ళు ఉగాండా సైనికుల్లా యూనిఫామ్స్ ధరించున్నారు. ఇది ఒక తెలివైన ప్లాన్, ఎందుకంటే ఉగాండా అధ్యక్షుడు ఈదీ అమీన్ అచ్చం అలాంటి మెర్సిడీస్ కార్లోనే ప్రయాణించేవాడు కాబట్టి. గార్డ్స్కి అనుమానం రాకుండా ఆ కాన్వాయ్ని పాత టెర్మినల్ భవనం వైపు నెమ్మదిగా కదిలించడం ప్రారంభించారు. కానీ అక్కడ ఓ 2 ఉగాండా సైనికులు ఆ వాహనాన్ని అనుమానంగా చూశారు. వాళ్ళు ఆ వాహనాన్ని ఆపాలని ప్రయత్నించారు. ఉగాండా సైనికులను చూసి ఇజ్రాయెల్ కమాండోలు వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ మిషన్ రహస్యంగా కొనసాగడం అసాధ్యం అని. ఒక కమాండో వెంటనే పిస్టల్తో ఆ 2 సైనికులపై కాల్పులు జరిపాడు. కొన్ని క్షణాల్లోనే వాళ్ళు నేలపై పడిపోయారు. కానీ ఆ కాల్పుల శబ్దం విమానాశ్రయంలో ఉన్న ఇతర సైనికులకు వినిపించింది. ఇప్పుడు మిషన్ పూర్తిగా ఓపెన్ ఫైట్గా మారిపోయింది. ఇంతలో మరిన్ని ఇజ్రాయెల్ విమానాలు ఎంటెబే విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. వాటిలో ఉన్న కమాండోలు వెంటనే రన్వేపై తమ స్థానాలను ఏర్పరచుకున్నారు. వాళ్ళ పని ఒక్కటే, ఉగాండా సైన్యాన్ని తుదిముట్టించడం. ఇక మరో టీం పాత టెర్మినల్ భవనం వైపు పరిగెత్తింది. అక్కడే బందీలను ఉంచారు. కమాండోలు భవనం దగ్గరికి చేరుకున్న వెంటనే తలుపులను బలంగా తెరిచారు. లోపల ఉన్న హైజాకర్లు అప్పటికే అప్రమత్తమయ్యారు. వాళ్ళు వెంటనే తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. కొన్ని క్షణాలు అక్కడ తీవ్రమైన కాల్పులు జరిగాయి. కానీ ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత శిక్షణ పొందిన సైనికులు కాబట్టి వాళ్ళు వేగంగా స్పందించి కొద్దిసేపట్లోనే అక్కడ ఉన్న 4 హైజాకర్లను హతమార్చారు. అంతలో కమాండోలు గట్టిగా అరవడం ప్రారంభించారు. అందరూ నేలపై పడుకోండి, మేము ఇజ్రాయెల్ సైన్యం. బందీలు మొదట భయపడ్డారు, కానీ వెంటనే అర్థమైంది, రక్షణ బృందం వచ్చేసింది, మమ్మల్ని కాపాడుతోందని. కమాండోలు ఒక్కొక్కరిని
త్వరగా బయటకు తీసుకువచ్చి బందీలను రన్వే వైపు తీసుకువెళ్లడం ప్రారంభించారు. ఇంతలో మరో టీం విమానాశ్రయంలో నిలిపి ఉన్న ఉగాండా వైమానిక దళానికి చెందిన MiG యుద్ధ విమానాలను గమనించింది. అవి ఉంటే ఉగాండా సైన్యం వెంటపడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ కమాండోలు ఆ విమానాలపై బాంబులు వేసి అన్ని యుద్ధ విమానాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు పారిపోవడానికి మార్గం సురక్షితమైంది. కొద్దిసేపటికి అందరు బందీలను విమానాల దగ్గరకు తీసుకువచ్చారు. వాళ్లను ఒక్కొక్కరిని త్వరగా విమానంలోకి ఎక్కించారు. ఇప్పటికే మిషన్ దాదాపు పూర్తయింది. కానీ ఈ ఆపరేషన్లో ఒక విషాదం కూడా జరిగింది. మిషన్ నాయకుడు యోనాథన్ నేతన్యాహు విమానానికి దగ్గరగా ఉండగా ఉగాండా సైన్యం నుంచి వచ్చిన కాల్పుల్లో గాయపడ్డాడు. కొన్ని క్షణాల్లోనే అతను వీరమరణం పొందాడు. అయినా కూడా మిషన్ ఆగలేదు. ఇజ్రాయెల్ కమాండోలు అందరినీ విమానాల్లోకి ఎక్కించారు. కొద్దిసేపటికి అన్ని విమానాలు ఎంటెబే విమానాశ్రయం నుండి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాయి. ఇక ఇప్పుడు బందీలు మళ్ళీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. చాలా గంటల భయం, అనిశ్చితి, మరణం నీడలో గడిపిన రోజులు ఇప్పుడు అన్నీ ముగిశాయి. విమానాలు మొదట కెన్యా దేశంలోని నైరోబీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అక్కడ గాయపడిన బందీలకు వెంటనే వైద్య సహాయం అందించారు. ఆ తర్వాత అన్ని విమానాలు ఇజ్రాయెల్ వైపుకి బయలుదేరాయి. ఇజ్రాయెల్ చేరుకున్నప్పుడు దేశమంతా ఆనందంతో సంబరాలు చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ ద్వారా 102 మంది బందీలను సురక్షితంగా రక్షించారు. కానీ ఈ విజయానికి ఒక విషాదం కూడా యాడ్ అయింది. యోనాథన్ నేతన్యాహు ఈ ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయాడు. అతని ధైర్యం, అతని త్యాగానికి గౌరవంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ ఆపరేషన్కు పేరును మార్చింది, ఆపరేషన్ జోనాథన్. ఈ మొత్తం ఆపరేషన్లో 7 మంది హైజాకర్లు చంపబడ్డారు. దాదాపు 45 మంది ఉగాండా సైనికులు మరణించారు. కానీ కాల్పుల సమయంలో దురదృష్టవశాత్తు 3 బందీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో విషాదం ఏంటంటే ఒక ఇజ్రాయెల్ మహిళ డోరా బ్లాక్ అనారోగ్యం కారణంగా ఉగాండాలోని ఒక ఆసుపత్రిలో ఉండిపోయింది. ఆపరేషన్ సమయంలో ఇజ్రాయెల్ కమాండోలకు ఆమె అక్కడ ఉన్న విషయం తెలియలేదు. తర్వాత ఉగాండా ప్రభుత్వం ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇంత జరిగిన తర్వాత ఉగాండా అధ్యక్షుడు ఈదీ అమీన్ చాలా కోపంగా మారాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ సైన్యం అతని దేశంలోకి వచ్చి తన సైన్యాన్ని ఓడించి బందీలను తీసుకువెళ్ళింది. కానీ ప్రపంచం మాత్రం ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇంత దూరంలో, ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంత ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్ చేయడం చరిత్రలో చాలా అరుదు. అందుకే ఎంటెబే ఆపరేషన్ ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో అత్యంత ధైర్యవంతమైన రెస్క్యూ మిషన్లలో ఒక్కటిగా గుర్తించబడింది. ఇది ఒక విషయం నిరూపిస్తోంది. ఎంత దూరంలో ఉన్నా, ఎంత ప్రమాదం ఉన్నా తమ ప్రజలను రక్షించడానికి ఒక దేశం ఎంతవరకు వెళ్ళగలదో అదే ఈ ఆపరేషన్ థండర్ బోల్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.